పులికి గురువు పిల్లే. ఒక అడవిలో ఒక పులి ఉండేది. అది చాలా బలంగా ఉండేది. పెద్ద పెద్ద గోళ్ళు, పదునైన పండ్లు ఉండేవి. అది గాండ్రిస్తే చాలు జంతువులన్నీ భయంతో వణికిపోయేవి. కానీ ఆ పులికి వేగంగా పరిగెత్తడం రాదు, నేర్పుగా వేటాడడం రాదు, కొండలు గుట్టలు చటుక్కున ఎక్కడం రాదు, చాలాగా తిరగడం రాదు, బరువైన ఒంటితో నెమ్మదిగా కదిలేది. జంతువులు అది కనబడితే చాలు అందకుండా పారిపోయేవి, దాన్ని వెక్కిరించేవి. దాంతో దానికి సరైన ఆహారం దొరికేది కాదు. చాలాసార్లు ఆకలితో నకనకలాడిపోయేది. దాంతో పులికి తాను కూడా మెరుపు వేగంతో కదలడం, వేటాడడం నేర్చుకోవాలి అనుకునింది. అప్పట్లో పిల్లులు ఊళ్ళలో ఉండేవి కాదు, అడవుల్లోనే ఉండేవి. ఇవి చిన్నగా అచ్చం పులుల లెక్కనే ఉండేవి. మెరుపు వేగంతో కదులుతా కళ్ళు మూసి తెరిచేలోగా ఆహారాన్ని వేటాడేవి. చెట్లు, పుట్టలు, కొండలు, గుట్టలు ఏవైనా సరే క్షణాల్లో ఎక్కేసేవి. దాంతో పులి ఒక పిల్లి దగ్గరికి చేరి, "బెల్లిమామ, బెల్లిమామ, నాకు కూడా నీలా వేగంగా వేటాడే విద్యలు నేర్పవా?" అని అడిగింది. దానికి పిల్లి భయపడతా, "అమ్మో, నీకు నేర్పాలనా? నేర్పిన తర్వాత నువ్వు నన్ను కూడా తినేస్తే" అనింది. ఛ, గురువును ఎవరైనా మోసం చేశారా? పువ్వుల్లో పెట్టి పూజించుకుంటారు గాని నన్ను నమ్ము అంటూ బ్రతిమిలాడతా ఏవేవో ఒట్లు పెట్టుకొనింది. పులి మాటలకు కరిగిపోయిన పిల్లి, "సరే, నేర్పుతాలే" అనింది. ఆ రోజు నుంచి రోజూ ప్రొద్దున్నే పులి వచ్చి పిల్లి దగ్గర వినయంగా నిలబడేది. అది కూర్చోమంటే కూర్చునేది, లేయమంటే లేచేది, ఎగరమంటే ఎగిరేది, దుంకమంటే దుంకేది. ఏది చెబితే అది, ఎలా చేయమంటే అలా చెప్పిన పని చెప్పినట్లు చేసేది. దాంతో పిల్లి తనకొచ్చిన విద్యలన్నీ నేర్పసాగింది. అట్లా కొద్ది రోజులు గడిచేసరికి పులికి అన్ని విద్యలు వచ్చేసినాయి. చప్పుడు కాకుండా నడవడం, వెనుక నుంచి ఎగిరి మీదకు దుంకడం, మెరుపు వేగంతో జంతువులను వేటాడడం, కొండలు గుట్టలు ఎక్కేయడం నేర్చుకునింది. ఆఖరికి పిల్లి కన్నా వేగంగా పరిగెత్తడం కూడా నేర్చుకునింది. పులికి అన్ని విద్యలు వచ్చేయగానే ఒకరోజు పిల్లి, "అల్లుడు, నీకు ఇంకా నేను నేర్పించాల్సినవి ఏవీ లేవు. ఈ భూమి మీద నీకన్నా వేగంగా చురుగ్గా కదిలే జంతువు ఏదీ లేకుండా రోజు సాధన చేయు. ఇక వెళ్ళిరా" అనింది. పులి చిరునవ్వుతో పిల్లి వంక చూసింది. పిలి నిండుగా, నున్నగా, బలంగా కొవ్వు పట్టి కనిపించింది. దానికి నోరూరింది. ఇంతవరకు అడవిలో ఉండే అన్ని జంతువుల రుచి చూసినాను కానీ పిల్లి మాంసం మాత్రం ఎప్పుడూ రుచి చూడలేదు. ఇక దీనితో పనిలేదు కాబట్టి ఈ రోజుతో ఈ కోరిక కూడా తీర్చేసుకోవాలి అనుకుంది. అంతే, ఒక్కసారిగా ఎగిరి పిల్లి మీదకు దుంకింది. మొదటి నుంచి పులి మీద అనుమానంతోనే ఉన్న పిల్లి దాని చూపుల్ని పసిగట్టింది. అంతే, చటుక్కున ఎగిరి పక్కకు దుంకింది. పులి దగ్గరకు వచ్చేసరికి మెరుపులా అక్కడే ఉన్న ఒక చెట్టుపైకి సరసరసర ఎక్కేసింది. పులి కూడా వేగంగా చెట్టు దగ్గరికి వచ్చేసింది గాని పైకి ఎక్కలేక కిందనే నిలబడిపోయింది. ఆ పిల్లి నవ్వుతా, "నీ గురించి నాకు ముందు నుంచే అనుమానంగా ఉంది. నువ్వు నాకన్నా బలవంతురాలివి. అందుకే అన్నీ నేర్పాను కానీ చెట్టు ఎక్కడం మాత్రం నేర్పలేదు. గురువులకే పంగనామాలు పెట్టే నీలాంటి శిష్యుల పట్ల ఆ మాత్రం జాగ్రత్త లేకుంటే ఎట్లా?" అనింది. పులి కోపంతో చెట్టును వాడి గోర్లతో రపరపా కొట్టింది. ఘాండ్రుమని గాండ్రించింది. "సరే, ఎంతకాలం అట్లా పైపైన తప్పించుకొని తిరుగుతావో నేను చూస్తా. ఏదో ఒక రోజు కిందకు దిగకపోతావా, నా పంజాకు చిక్కకపోతావా" అంటూ వెనుదిరిగింది. దాంతో పిల్లికి చెట్టు దిగాలంటేనే భయమేసింది.
ఏ మూల నుంచి ఎప్పుడు పులి వచ్చి మీద పడతాదో తెలీదు. దాంతో ఇక ఆ అడవిలో ఉంటే ప్రమాదమే అనుకునింది. రాత్రికి రాత్రే చెట్టు మీద నుంచి చెట్టు మీదకు దుంకుతా పక్కనే ఉన్న గ్రామానికి చేరుకునింది. ఇక నుంచి ఈ మనుషులతోనే నా బతుకు అనుకునింది. అంతే, అలా ఆ రోజు నుంచి పులులు అడవుల్లో, పిల్లులు ఊర్లలో స్థిరపడిపోయినాయి. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.